తెలుగు ప్రజలకి చాలా పండుగలు ఉంటాయి. కులానికి ఒక పండుగ, మతానికి ఒక పండుగ. కానీ అందరూ కలిసి చేసుకునే ఏకైక పండుగ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. నిన్న 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి చోట పండుగలా చేసుకున్నారు తెలుగువారు. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలో ఎక్కడ తెలుగువారు ఉంటే అక్కడ కుల మతాల ప్రసక్తి లేకుండా అందరూ కలిసి చేసుకునే ఏకైక పండుగ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. తెలుగుదేశం పార్టీకి అండే కార్యకర్త. దేశ రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్న అదృష్టం కార్యకర్తే అధినేత అనే చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తకు గుండె ధైర్యం అయితే, తెలుగుదేశం పార్టీకి అండా దండ కార్యకర్త. ఆ కార్యకర్త గుండె ధైర్యం చంద్రబాబు నాయుడు. నిన్న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, కార్యకర్తను విస్మరించిన నాయకుడిని ఎవరిని వదిలిపెట్టనని, ఊరుకోనని, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎవరు ఏ స్థానంలో ఉన్నా కార్యకర్తలను విస్మరిస్తే మిమ్మల్ని కూడా అలాగే విస్మరిస్తారంటూ తీవ్రంగా హెచ్చరించారు అందరికీ. ఈ 44 సంవత్సరాల్లో ప్రాంతీయ పార్టీకి ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీకి ముందు తర్వాత కూడా వచ్చిన అనేక ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలో కలిసిపోయాయి, మట్టిలో కలిసిపోయినాయి కొన్ని. 44 ఏళ్లుగా ప్రజల కోసం పోరాడుతూ, ప్రజల పక్షాన నిలబడుతూ, పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించి పోరాడిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని, అభివృద్ధిని కాపాడింది తెలుగుదేశం పార్టీ. విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని, అభివృద్ధిని, సంక్షేమాన్ని అందిస్తూ కాపాడుకున్నది కూడా తెలుగుదేశం పార్టీని. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంపద సృష్టించి ఇక ఈ రాష్ట్రానికి తిరుగులేదు, భవిష్యత్ అంతా బంగారమే అనుకునే సమయంలో ప్రజల్ని మోసం చేసి కళ్ళబొల్లి కౌరులు చెప్పి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా రాష్ట్రాన్ని లూటీ చేసింది తప్ప తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిలో 10% కూడా చేసిన పాపాన పోలా. చేసుంటే ఈ పార్టీ రాష్ట్రం ఎక్కడో ఉండేది. ఎప్పటికప్పుడు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి నాశనం చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని 2019లో జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. ఈ ఆటుపోట్లన్నిటినీ కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి ప్రాణాల సైతం లెక్క చేయకుండా పీక మీద కత్తి పెట్టి జై జగన్ అన్నా, లేదు నేను చచ్చినా జై చంద్రబాబు అంటానని చెప్పి పీక కోసేటప్పుడు కూడా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్న, చంద్ర ఎలాంటి నికార్సైన కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి నికార్సైన కార్యకర్తలు ప్రాణాలు త్యాగం చేసి ఆస్తులు పోగొట్టుకుని పార్టీని నిలబెట్టుకుంటా వస్తూ ఉంటే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోనని నాయకులకి, అధికారం అనుభవిస్తున్న వారికి, పదవులు అనుభవిస్తున్న వారికి స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కార్యకర్తే అధినేత. కార్యకర్త తర్వాత ఎవడైనా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే పదవులు, పార్టీ బలోపేతానికి కృషి చేసిన వాళ్ళకి, పనిచేసిన వాళ్ళకి ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. కార్యకర్తలను పట్టించుకునే నేతలు పార్టీకి అవసరం లేదంటూ తెగేసి చెప్పారు ఆయన నిన్న. కష్టపడే కార్యకర్తలను, నేతలను గుర్తించే బాధ్యత లోకేష్దే అన్నారు చంద్రబాబు. ప్రజలతో మమేకమవ్వండి, సమస్యలను పరిష్కరించండి, కార్యకర్తలకు అండగా నిలబడండి. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పందాన్ని నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ గెలుపు అంటే రాష్ట్రం గెలుపు, తెలుగు ప్రజల గెలుపు. పసుపు జెండా నిరంతరం ఎగరాలి, రాష్ట్రం బాగుపడాలి. తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే రాష్ట్రం గెలుస్తుంది, ప్రజలు గెలుస్తారు. కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి, ప్రతి ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది. పార్టీల రహితంగా ప్రజల సంక్షేమం అందుకోవాలంటే, ప్రజలు తృప్తిగా జీవనం సాగించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. కార్యకర్తలకు ఆర్థిక సాధికారత కల్పించే బాధ్యత నాది అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గతం వర్తమానమే కాదు, భవిష్యత్తు కూడా టీడీపీదే. కొత్త లుక్తో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు. వేదిక పైన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పక్కన కార్యకర్తలు. వేదిక ముందు కింద కార్యకర్తే అధినేత అన్న చంద్రబాబు నాయుడు గారి మాటలకు అద్దం పట్టేలా నిన్న 44వ ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలని పండుగలా చేసుకున్నారు తెలుగువారు.